ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై కొలుగున్న స్వామిని ఎప్పుడు దర్శించుకోవాలో మనం నిర్ణయించుకోలేము. అది ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపు కోసం వేచి ఉండాలి. ఈ వీడియోలో మా తిరుపతి ప్రయాణం, మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము అన్నీ చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా జర్నీ వచ్చి లింగంపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ చేసాము. మేము ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఒక ఓవర్ నైట్ జర్నీ ప్రిఫర్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఈవినింగ్ అరౌండ్ 6కి స్టార్ట్ అవుతుంది లింగంపల్లి నుంచి, అండ్ మార్నింగ్ 6:15కి రీచ్ అయిపోతుంది తిరుపతికి. మేము మా అత్తయ్య, మావయ్య గారు, అన్నయ్య, వదిన, మిన్ని, నేను, మా వైఫ్ అండ్ మై పాప ఇషాంక అందరం కలిసి ప్రయాణించాము. ఒక 10 minutes డిలేతో మా ట్రైన్ లింగంపల్లి స్టేషన్కి వచ్చింది. అంతా సామాన్లన్నీ సర్దుకొని సెటిల్ అయ్యాక నైట్ మేము ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకున్న డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఇది డే 2. మార్నింగ్ అరౌండ్ 6:30కి ట్రైన్ తిరుపతి స్టేషన్ రీచ్ అయింది. అక్కడే మేము జీప్ మాట్లాడుకొని తిరుమల కొండకి స్టార్ట్ అయ్యాము. దారిలో వెళ్తుండగా మాకు ఇలా మంకీస్ కనిపించాయి. మా జీప్ డ్రైవర్ ఒక టర్న్ దగ్గర ఆపి కొండ కాసి చూడమన్నాడు. ఫోన్లో జూమ్ చేసి చూస్తే సాక్షాత్ ఆ స్వామివారిని ముఖం చూసినట్టుంది. ఆ కిరీటం, ఆ కళ్ళు, ముక్కు అండ్ పెదాలు అచ్చు స్వామిని చూసినట్టుగా అనిపించింది. ఒక 40 minutes ఘాట్ సెక్షన్లో జర్నీ చేశాక ఫైనలీ మేము తిరుమల కొండపైకి రీచ్ అయ్యాము. కొండపైన ఎంబీసీ సెంటర్ దగ్గర మాకు రూమ్స్ అలొకేట్ చేశారు. రూమ్స్ వచ్చి 300 రూపీస్ టికెట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ దగ్గరలోనే మాకు రూమ్స్ అలాట్మెంట్ జరిగింది. రూమ్లో లగేజ్ పెట్టేసి మేమందరం కలిసి కళ్యాణ కట్ట వైపు వెళ్ళాము. మిన్ను, అన్నయ్య, నేను అండ్ మా మావయ్య గారు కలిసి స్వామివారికి తల నీలాలు సమర్పించుకున్నాము.
ఆ తర్వాత మేమందరం కలిసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరం కలిసి అన్నప్రసాదం కాంప్లెక్స్కి వెళ్ళాము అక్కడ లంచ్ చేయడానికి. ఇంకా ఫైనలీ ఆ గడియలు రానే వచ్చాయి. మేమందరం పట్టు వస్త్రాలు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు వెళ్ళాము. మా అందరి ఫేస్లు వెలిగిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శించుకుంటామని చెప్పి. గోవిందా 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 గోవిందా. గోవిందా 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 గోవిందా. ఇక్కడ మా మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ సబ్మిట్ చేసి క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము. వెళ్ళిన ఒక 10 to 15 మినిట్స్లోనే కంపార్ట్మెంట్ డోర్స్ ఓపెన్ చేశారు అండ్ మా దర్శనం 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. స్వామిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లడ్డు కోసం వెళ్ళి వచ్చే లోపల పిల్లలు పడుకుని పోయారు. ఇది డే 3. కిందకి వస్తున్న దారిలో హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఆగి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మేము తిరుమల కొండపైనే వెహికల్ మాట్లాడుకున్నాము, కింద తిరుపతి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి తీసుకెళ్ళమని చెప్పి. ఫస్ట్ మేము గుడిమల్లంలో పరశురామేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఆ తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ లాస్ట్లో గోవిందరాజ స్వామి టెంపుల్కి
వెళ్ళి దర్శించుకున్నాము. ఇక్కడ వరకు వీడియో చూసినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.